నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ జనరల్ హాస్పిటల్ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమం బోధన్ పట్టణ ప్రజలకు, ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు 20 పడకల ఐసీయూ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇలా మరెన్నో వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా కీలకంగా మారింది. సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న ప్రజాసేవలను ప్రశంసిస్తూ అత్యంత తక్కువ ధరతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సంకల్పం అభినందనీయమని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణంతో పాటు బాన్స్వాడ తదితర ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణమన్నారు. ఈ చారిటబుల్ ట్రస్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే ఆరోగ్య సేవలు సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని అన్నారు. లయన్స్ క్లబ్ జనరల్ హాస్పిటల్ భవిష్యత్తులో మరిన్ని ప్రత్యేక వైద్య విభాగాలతో విస్తరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తార్బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, లయన్స్ ఇంటర్నేషనల్ డాక్టర్ జి బాబురావు, డిస్ట్రిక్ట్ గవర్నర్ అమర్నాథ్ రావు, లయన్స్ ట్రస్ట్ ఫౌండర్ పి బసవేశ్వరరావు, ట్రస్ట్ చైర్మన్ నరసింహారెడ్డి, మాజీ డైరెక్టర్ విజయలక్ష్మి, సభ్యులు నాగేశ్వరరావు, ఉమేష్ షిండే, కొడాలి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, కొన్ని డిసీజెస్ కూడా టెస్ట్ చేయలేక పోయేవారు పెద్ద ట్రీట్మెంట్ అవుతాము. అటువంటి ఫస్ట్ స్టేజ్లోనే కొద్దిగా ఏ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందో అది వేరే టెస్ట్ చేసినాక దాన్ని చేయడానికి మీరు ప్రయత్నించండి. తప్పనిసరిగా ఇప్పటికే టైం ఎక్కువైంది కాబట్టి మరి ఇంతకుముందు కూడా 20 years స్టార్ట్ చేసి 25 years 50 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడనే చేసిన సేవ సరిపోదు అన్ని నిజామాబాద్ కూడా స్టార్ట్ చేశారు. ఈ విధంగా దానికి అదనంగా జనరల్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ప్రభుత్వం మీ అందరికీ గౌరవిస్తుంది, సలహాలు ఇస్తుంది, కోఆపరేషన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇంకా 20 బెడ్ హాస్పిటల్ ఓన్లీ 100 రూపీస్ తీసుకుంటాం. టెస్ట్లకు ఆఫ్ అంటే దేంట్లో ఆఫర్ తీసుకునే వాటిలా మా సర్కారు కూడా వాటిలా ఏదైనా కానీ తక్కువ దాంట్లో కొంత డాక్టర్స్ కూడా మంచిగా చూసి మెయిన్ మెడిసిన్స్ మెయిన్. నాకు ఒక డిసీజ్ ఉంటుంది, మీరు మెడిసిన్స్ వేరే ఇస్తారు, అది కూడా హెవీ మెడిసిన్స్, హెవీ డోస్ వస్తూ ఉన్నాయి. దయచేసి డాక్టర్స్ కూడా రిక్వెస్ట్, మంచి డయాలసిస్ చేసి ఏది ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే ఎక్కువ వేయకుండా ఆ డిసీజ్ కంటే ఎక్కువ ఏసీలు టాబ్లెట్ ఎత్తుకుండా కూడా ఇబ్బంది పడే వాళ్ళని చూసాం. కాబట్టి ఆ విధంగా చేయాలని, అదేవిధంగా అందరికీ మరొకసారి మీరు చేసే సేవలకు ప్రభుత్వమే కానీ బోధన ప్రజాపతులు కానీ తప్పనిసరిగా అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్తూ అవకాశం ఇస్తున్నందుకు ధన్యవాదాలు. మరి దాన్ని బసవేశ్వర గారు మరి బోధన లయన్స్ అందరూ సభ్యులందరూ కూడా చక్కని సహకారంలో ముందుకెళ్తాం. మరి బసవేశ్వర గారి మరి కిషోర్ అందరూ కూడా ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు మరి జనరల్లో హాస్పిటల్ కూడా మరి పేదలకి అందుబాటులో ఉండేటట్టు ఉండాలా, చాలా కష్టమవుతుందని చెప్పి ఆయన ఆలోచన విధానం. తొందరలో మనకి ఒక బిల్డింగ్ ఎలా చేస్తారని అందరూ చెప్తారు. మరి అదేవిధంగా మరి సుదర్శన్ రెడ్డి గారు మరి ఆ బిల్డింగ్ అలర్ట్ చేసి మరి పేదలకు అందుబాటులో ఉండే లయన్స్ క్లబ్ వారు ఆధ్వర్యంలో ఉన్నప్పుడు చాలా సంతోషదాయకమైన విషయము. మరి నేను చాలా సంవత్సరాల నుంచి మరి పేపర్ల ద్వారా కానీ టీవీ న్యూస్ ద్వారా కానీ సుదర్శన్ రెడ్డి గారు ఆహ్వానించారు. ఆయన నిజాయితీ గురించి కూడా చాలాసార్లు మన బోధనలో మన ఫ్రెండ్స్ ద్వారా ఇంట్లో సుదర్శన్ రెడ్డి గారు రాబోయే కాలంలో
మనకి ఇంకా చక్కగా మరి గవర్నమెంట్ దగ్గర అందాల్సిన సహాయం ఏదైనా సరే అందిస్తారని, జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా సిస్టమేటిక్ గా జిల్లాలో పనిచేస్తున్నారని ఆవిడకి కూడా మంచి పేరు మనకు రాగానే కలెక్టర్ గారికి ఇట్లా ఉండాలని చెప్పినందుకు కలెక్టర్ గారికి, సుదర్శన్ రెడ్డి గారికి ఈ సమావేశంగా మన అందరి ద్వారా చప్పట్ల ద్వారా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే లాస్ట్ 2 వారాలు 3 సారి ఈ హాల్కి రావడం జరిగింది. అండ్ ప్రతిసారి ఒక ప్రత్యేక కార్యక్రమంలో జనాలకి, ప్రజలకి మేలు జరిగే కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. సో ఇది నిజం ఉండిపోతుంది. సో ఐ థ్యాంక్ లయన్స్ క్లబ్. ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే మనం ఇలాంటివి కార్యక్రమాలు పెడుతున్నాము. ఇక్కడ వచ్చేసరికి నేను అపార్ట్ చాలా మంది ఆప్టోమెట్రిషియన్, ఆప్థాల్మలాజిస్ట్ ట్రైన్ చేస్తూ ఉన్నారనేది నాకు తెలిసింది. చాలా సంతోషం. అండ్ లయన్స్ ఇన్స్టిట్యూట్, లయన్స్ హాస్పిటల్ త్వరలో ఎన్ఎంసీతో అఫిలియేట్ అవ్వాలి, మీకు ఒక జాతీయ గుర్తింపు రావాలి అనేది నేను జిల్లా అధికారి. ఎందుకంటే మీరు ఎన్ఎంసీ మీకు గుర్తింపు పొందితే మన జిల్లాకి మంచి పేరు ఉంటుంది. దీంట్లో కావాల్సిన పేపర్ వర్క్ కావచ్చు, ఇన్స్పెక్షన్స్ కావచ్చు, దాంట్లో జిల్లా పరిపాలన తరఫున మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది అనేది మీకు తెలియజేస్తాను.